కేసీఆర్ హయాంలో డిసెంబర్లో రైతు బంధు వస్తుండేది అన్నారు కేటీఆర్. రేవంత్ పాలనలో జనవరి 26 వచ్చినా రైతు భరోసా రాలేదన్నారు. ఏం చేసినావు అని గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారన్నారు. రేవంత్ కి పాలన చేత కావడం లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ ని తిట్టుడు తప్ప రేవంత్ చేసిందేం లేదన్నారు కేటీఆర్. రైతు బంధు సహా కేసీఆర్ చెప్పని పథకాలు ఎన్నో ఇచ్చారన్నారు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమని అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఒకటేనికొకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతుండు, మనం సగబెడితే వీడు ఎగబెడుతుండు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళ రాగానే మళ్ళీ ఏం చెప్తారు? ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళోటి ఇచ్చి మళ్ళీ ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కోపం ఉందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు. ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నారనుకో, బొంతలో పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది. కేసీఆర్ హయాంలో డిసెంబర్లో రైతు బంధు వస్తుండేది అన్నారు కేటీఆర్. రేవంత్ పాలనలో జనవరి 26 వచ్చినా రైతు భరోసా రాలేదన్నారు. ఏం చేసినావు అని గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారన్నారు. రేవంత్ కి పాలన చేత కావడం లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ ని తిట్టుడు తప్ప రేవంత్ చేసిందేం లేదన్నారు కేటీఆర్. రైతు బంధు సహా కేసీఆర్ చెప్పని పథకాలు ఎన్నో ఇచ్చారన్నారు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమని అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఒకటేనికొకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతుండు, మనం సగబెడితే వీడు ఎగబెడుతుండు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళ రాగానే మళ్ళీ ఏం చెప్తారు? ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళోటి ఇచ్చి మళ్ళీ ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కోపం ఉందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు. ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నారనుకో, బొంతలో పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది.